గంటకి 350 కిలోమీటర్ల స్పీడ్, సంవత్సరానికి 28 కోట్ల బిజినెస్. ప్రపంచంలో ఉన్న రిచెస్ట్ అండ్ మోస్ట్ డేంజరస్ స్పోర్ట్స్లో ఒకటి ఫార్ములా 1. కానీ మీకు తెలుసా, ఈ స్పీడ్ వెనుక ఒక పెద్ద మనీ గేమ్ ఉంది. ఈ గ్లామర్ వెనుక డర్టీ పాలిటిక్స్ ఉన్నాయి. అసలు బెన్రీ ఎలెక్స్టోన్ అనే ఒక ముసలాయన ఈ స్పోర్ట్స్ని ఎలా ప్రైవేట్ ప్రాపర్టీలా వాడుకున్నాడు? మరి ముఖ్యంగా వరల్డ్ క్లాస్ ట్రాక్స్ ఉన్నా సరే ఇండియా నుండి F1 ఎందుకు వెళ్ళిపోయింది? అసలు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనే ఒక చిన్న మాట మన దగ్గర నుండి ఈ స్పోర్ట్స్ని ఎలా లాక్కెళ్ళిపోయింది? ఈ రోజు వీడియోలో ఆ ఇంజన్ సౌండ్ వెనుక ఉన్న $1 బిలియన్ సీక్రెట్స్ని డీకోడ్ చేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబ్లే సయ్యద్. యూ ఆర్ వాచింగ్ బాస్వాలా. ఫార్ములా 1 అంటే గంటకి 350 కిలోమీటర్ల స్పీడ్తో కార్స్ వెళ్తుంటే డ్రైవ్ చేసే వాళ్ళ ప్రాణాలు గాలిలో దీపంలా ఉంటాయి. మొనాకో లగ్జరీ స్ట్రీట్ నుండి సౌదీ అరేబియా డెజర్ట్స్ దాకా, సింగపూర్ నైట్ లైట్స్ నుండి మన ఇండియాలో ఉన్న బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ దాకా ఈ కార్ సౌండ్ వినిపిస్తే చాలు ఫ్యాన్స్ కి పూర్ణకాలే. మూవీ స్టార్స్, టెక్ బిలియనియర్స్, వరల్డ్ లీడర్స్ అందరూ అక్కడే క్యూ కట్టి మరి ఆ స్పోర్ట్ ని చూస్తారు. కానీ మీకు స్క్రీన్ మీద కనిపించే ఆ స్పీడ్, ఆ గ్లామర్ వెనక ఒక పెద్ద బిజినెస్ ఎంపైర్ ఉంది. ఇది జస్ట్ కార్ రేస్ కాదండి, ఇది ఒక $1 బిలియన్ గ్లోబల్ ఎంపైర్. 2017లో ఫార్ములా 1 ఇన్కమ్ $1.7 బిలియన్ ఉండేది. అంటే మన ఇండియన్ రూపీస్ లో 154 బిలియన్ 57 మిలియన్ 230,000 ఇండియన్ రూపీస్. అది 2024కి వచ్చేసరికి డబుల్ అయింది, అంటే $3.4 బిలియన్ కి చేరింది. అసలు ఇంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? ఎవరిస్తున్నారు? అసలు ఈ బిజినెస్ ని రన్ చేస్తుంది ఎవరు? ఫస్ట్ మనం ఫార్ములా 1 అంటే ఏంటో సింపుల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మంది కార్స్ తిరుగుతున్నాయి అంతే కదా అనుకుంటారు, కానీ దాంట్లో ఉండే ఇంజనీరింగ్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుందండి. టోటల్గా 10 టీమ్స్ ఉంటాయి. ఫెరారీ, మర్సిడీస్, రెడ్ బుల్ ఎక్సెట్రా. ప్రతి టీంకి 2 డ్రైవర్స్ ఉంటారు. సో ట్రాక్ మీద టోటల్గా 20 డ్రైవర్స్ పోటీ పడతారు. వీళ్ళు నడిపేవి నార్మల్ కార్స్ కాదండి, ఇవి ఇంజనీరింగ్ మార్వెల్స్. ఈ కార్ 300 స్పీడ్లో ఉన్నప్పుడు బ్రేక్ వేస్తే 0కి రావడానికి కేవలం కొన్ని సెకండ్స్ టైం మాత్రమే పడుతుంది. ఆ టైంలో డ్రైవర్ బాడీ మీద పడే ప్రెషర్, అంటే జీ ఫోర్స్ ఎంత ఉంటుందంటే ఒక ఫైటర్ జెట్ పైలట్ కి ఈక్వల్ గా ఉంటుంది. సీజన్ మార్చ్ లో స్టార్ట్ అయ్యి డిసెంబర్ వరకు ఉంటుంది. వరల్డ్ మొత్తం తిరుగుతూ అప్రాక్సిమేట్లీ 24 రేసెస్ కండక్ట్ చేస్తారు. ప్రతి రేస్ వీకెండ్ లో 3 డేస్ లో ఉంటుంది. ఫ్రైడే ప్రాక్టీస్, సాటర్డే క్వాలిఫైయింగ్, అంటే రేస్ లో ఎవరు ముందు నిలబడాలో డిసైడ్ చేస్తారు. సండే ఏమో మెయిన్ రేస్ ఉంటుంది. ఇక్కడ గేమ్ కేవలం స్పీడ్ ది మాత్రమే కాదు, ఇది ప్యూర్ స్ట్రాటజీ గేమ్. ఏ టైంలో ఏ టైర్ వాడాలి, వర్షం పడితే ఏం చేయాలి, అంటే టైర్ ఎప్పుడు చేంజ్ చేయాలి, కార్ ఎప్పుడు రిపేర్ చేయాలో తెలిసి ఉండాలి. ఫ్రెండ్స్, పిట్ స్టాప్ గురించి మాట్లాడుకోవాలి అంటే కార్ వచ్చి ఆగుతుంది. మెకానిక్స్ టీమ్ ఒక 20 మంది కార్ మీద పడతారు, టైర్స్ మార్చేసి పంపించేస్తారు. ఇదంతా ఎంత టైంలో జరుగుతుందో మీకు తెలుసా? జస్ట్ 2 to 5 సెకండ్స్లో. మీ కంటి రెప్ప వేసే లోపే అక్కడ 4 టైర్లు మారిపోతాయి. ఒక్క సెకండ్ లేట్ అయినా రేస్ మొత్తం మారిపోతుందండి. ఇక్కడ డ్రైవర్స్ ఏమో డ్రైవర్స్ ఛాంపియన్షిప్ కోసం పోటీ పడితే, టీమ్స్ ఏమో కన్స్ట్రక్టర్స్ ఛాంపియన్షిప్ కోసం పోటీ పడుతుంటాయి. ఎందుకంటే డబ్బంతా టీమ్ ఛాంపియన్షిప్లోనే ఉంటుంది. మరి ఈ రూల్స్ అని ఎవరు పెడుతున్నారు? ఇక్కడ 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఒకటి FIA, వీళ్ళు రూల్స్ని పెడతారు, లైక్ రెఫరీ లాగా అన్నమాట. రెండో ఆర్గనైజేషన్ వచ్చేసి FOG, అంటే ఫార్ములా 1 గ్రూప్. వీళ్ళు బిజినెస్ ని చూసుకుంటారు. డబ్బు, మార్కెటింగ్, టీవీ రైట్స్ ఇదంతా FOG చేతిలో ఉంటుంది. ఈ FOG మన వీడియోలో మెయిన్ హీరో. సో 2017కి ముందు ఫార్ములా 1 సిచ్యువేషన్ వేరేలా ఉండేది. అప్పుడు దీన్ని బెర్నీ ఎలెక్స్టోన్ అనే ఒక పెద్ద ఆయన కంట్రోల్ చేసేవారు. ఆయన మైండ్ సెట్ చాలా ఓల్డ్ స్కూల్ గా ఉండేది. ఆయనకి ఇంటర్నెట్ అంటే ఇష్టం ఉండేది కాదు, సోషల్ మీడియా అంటే అస్సలు పడదు. 2014లో ఆయన ఓపెన్ గా ఒక మాట అన్నారు, నాకు ఈ 15-20 ఇయర్స్ పిల్లలు వద్దు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, నాకు 70 ఇయర్స్ ఉన్న రిచ్ ముసలి వాళ్ళు కావాలి అని అన్నారు. వాళ్ళే నా టార్గెట్ ఆడియన్స్. ఫేస్బుక్, ట్విట్టర్ అంతా నాన్సెన్స్ అని ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే F1 చూడడానికి ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు, కానీ యంగ్స్టర్స్ అంతగా వచ్చేవాళ్ళు కాదు. సో దాంతో స్పోర్ట్స్ స్లోగా చనిపోయే స్టేజ్కి వచ్చింది. అంత సీక్రెసీగా మెయింటైన్ చేసేవారు, ఫ్యాన్స్ ని పట్టించుకునే వాళ్ళే కాదు. కానీ 2017లో F1 గేమ్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయిందండి. లిబర్టీ మీడియా అనే ఒక US కంపెనీ ఫార్ములా 1 ని $4.4 బిలియన్ పెట్టి
కొనేసింది. వీళ్ళు రాగానే సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. వీళ్ళు అమెరికా వాళ్ళు కదా, సో మార్కెటింగ్ లో తోపులు. ఫస్ట్ వీళ్ళు చేసింది ఏంటంటే సోషల్ మీడియా కోసం డోర్స్ ఓపెన్ చేశారు. ఫ్యాన్స్ కి కాంటెంట్ ఫ్రీగా ఇవ్వడం స్టార్ట్ చేశారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో క్లిప్స్ పెట్టేవారు. కానీ 2019 లో అసలైన బ్రహ్మాస్త్రాన్ని వాడారు. అదే నెట్ఫ్లిక్స్ లో వచ్చిన డ్రైవ్ టు సర్వైవ్ సిరీస్. ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా చూడాల్సిన సిరీస్. దీనికంటే ముందు డ్రైవర్స్ హెల్మెట్ పెట్టుకొని కార్ లో కూర్చునే వాళ్ళు, మనకి వాళ్ళ ఫేస్లు కూడా సరిగ్గా తెలిసేది కాదు. కానీ ఈ సిరీస్ లో కెమెరాలు తీసుకెళ్లి డ్రెస్సింగ్ రూమ్ లో, వాళ్ళ ఇంట్లో, వాళ్ళ మీటింగ్స్ లో పెట్టారు. సో దీని వల్ల ఏమైందంటే మనకు డ్రైవర్స్ క్యారెక్టర్ అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్, డానియల్ రిచార్డ్ అని ఒక డ్రైవర్ ఉండేవాడు. తాను పెద్దగా రేసులు గెలవకపోయినా తన ఫన్నీ క్యారెక్టర్ వల్ల, జోక్స్ వల్ల అతనికి వరల్డ్ వైడ్ పెద్ద పెద్ద ఫ్యాన్ గ్రూప్సే ఉన్నాయి. దీన్నే పారా సోషల్ రిలేషన్షిప్ అంటారు. అంటే మనం వేరే వాళ్ళతో ఎప్పుడు మాట్లాడకపోయినా వాళ్ళు మన ఫ్రెండ్స్ అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ ఈ సిరీస్ హిట్ అవ్వగానే అమెరికాలో F1 క్రేజ్ పీక్స్ కి వెళ్ళింది. సర్వేస్ ప్రకారం F1 చూసే యావరేజ్ ఫ్యాన్ ఏజ్ 36 నుండి 32 కి తగ్గింది. అంటే యూత్ అంతా కలిసి ఫుల్ గా ఆ స్పోర్ట్ కి కనెక్ట్ అయిపోయారన్నమాట. లిబర్టీ మీడియా విజన్ వల్ల F1 ఇప్పుడు ఒక గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ బ్రాండ్ గా మారింది. సరే, పాపులారిటీ పెరిగింది, మరి డబ్బు? అసలు $3.4 బిలియన్ ఎలా వస్తున్నాయి? దీనికి మెయిన్లీ 3 సోర్సెస్ ఉన్నాయి. నెంబర్ 1, రేస్ ప్రమోషన్ ఫీ. అందులో నుంచి 30% ఇన్కమ్ వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? F1 రేస్లు ఎక్కడ పడితే అక్కడ జరగవండి. మొనాకో, సింగపూర్, సౌదీ అరేబియా, అబుదాబి ఇలా రిచ్ సిటీస్లో మాత్రమే జరుగుతాయి. ఎందుకంటే F1 అక్కడ రేస్ పెట్టాలి అంటే ఆ కంట్రీ గవర్నమెంట్ F1 కి ఎదురుగా డబ్బులు కట్టాలి. ఎస్, మీరు విన్నది నిజమే. ఎగ్జాంపుల్ కి సింగపూర్ గవర్నమెంట్ F1 తో డీల్ మాట్లాడుకుంది. ఇయర్ కి దగ్గర $35 బిలియన్ అంటే మన కరెన్సీలో సుమారుగా 290 కోట్ల రూపాయలను F1 కి ఫీ కింద ఆ కంట్రీ చెల్లించింది. మీకు డౌట్ రావచ్చు, ఏంటి బాస్, వాళ్ళ ఊరి రోడ్స్ మీద రేస్ పెట్టడానికి వీళ్ళే డబ్బులు కట్టాలా అని. ఆన్సర్ ఈజ్ ఎస్. ఎందుకంటే ఆ 3 days రేస్ వల్ల సింగపూర్ కి వచ్చే పబ్లిసిటీ వేరే లెవెల్లో ఉంటుంది. హోటల్స్ ఫుల్ అయిపోతాయి, ఫ్లైట్స్ ఫుల్ అయిపోతాయి, టూరిస్ట్ లక్షల్లో వస్తారు. లాస్ట్ 10 years లో సింగపూర్ కి ఈ రేస్ వల్ల $1 బిలియన్ పైన రెవెన్యూ వచ్చింది. అందుకే గవర్నమెంట్ లైన్ కట్టి మరీ F1 కి డబ్బులు ఇస్తున్నాయి. ఇక సౌదీ అరేబియా ఏకంగా సంవత్సరానికి $50 మిలియన్ ఇస్తుంది అని టాక్ నడుస్తుంది. నెంబర్ 2, బ్రాడ్కాస్టింగ్ రైట్స్ అంటే టీవీ రైట్స్. దీనివల్ల 33% ఇన్కమ్ వస్తుంది. ఇది ఇంకో పెద్ద ఇన్కమ్ సోర్స్. ఐపీఎల్ని మనం జియో సినిమాలో, స్టార్ స్పోర్ట్స్లో చూస్తాం కదా, అలాగే F1ని చూడాలి అంటే టీవీ ఛానల్స్ హెవీగా ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, యూకేలో స్కై స్పోర్ట్స్ వాడు 5 years కి $1.3 బిలియన్ పే చేస్తాడు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 117,808,470,000 ఇండియన్ రూపీస్. ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ విషయం ఉంది. క్రికెట్లో అయితే స్టార్ స్పోర్ట్స్ వాడి కెమెరాస్ వాడే పెట్టుకుంటాడు, స్కై స్పోర్ట్స్ వాడి కెమెరాస్ వాడే పెడతాడు. కానీ F1లో అలా కాదండి. F1 గ్రూపే సొంతంగా 120 కెమెరాస్, హండ్రెడ్స్ ఆఫ్ మైక్రోఫోన్స్ని పెట్టి ఆ ఫీడ్ని కట్ చేసి, ఎడిట్ చేసి టీవీ ఛానల్స్కి అమ్ముతుంది. సో వరల్డ్ మొత్తం ఒకే విజువల్స్ వస్తాయి. దీనివల్ల క్వాలిటీ కంట్రోల్ మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంటుంది. నెంబర్ 3, స్పాన్సర్షిప్స్. దీనివల్ల 20% ఇన్కమ్ వస్తుంది. ట్రాక్స్ చుట్టూ పెద్ద పెద్ద హోర్డింగ్స్ కనిపిస్తాయి కదా, లైక్ రోయల్స్ కావచ్చు, ఆర్ DHL కావచ్చు, ఆర్ ఎమిరేట్స్ కావచ్చు. సో ఇవన్నీ ఫ్రీగా పెట్టరండి. ఈ బ్రాండ్స్ అన్ని గ్లోబల్ బ్రాండ్స్. ప్రపంచం మొత్తం ఈ స్పోర్ట్ ని చూస్తుంది కాబట్టి వీటికి రేట్స్ కూడా బీభత్సంగా ఉంటాయి. ఇవే కాకుండా కార్స్ మీద ఉన్న స్టిక్కర్స్ కావచ్చు, ఆర్ డ్రైవర్ సూట్ మీద ఉన్న లోగోస్ నుండి వచ్చే డబ్బు డైరెక్ట్ గా టీమ్స్ కి, అంటే రెడ్ బుల్ ఇంకా ఫెరారీ టీమ్స్ కి వెళ్తుంది. F1 గ్రూప్ కి ఆ డబ్బు అనేది వెళ్ళదు. సో ప్రమోషన్ ఫీ ప్లస్ టీవీ రైట్స్ ప్లస్ స్పాన్సర్స్, ఈ 3 కలిపి F1 ని మనీ మేకింగ్ మిషన్ గా మార్చేశాయి. ఇప్పుడు మన ఇండియా విషయానికి వస్తే ఇది ఒక సాడ్ స్టోరీ. మనకు ఢిల్లీ దగ్గర నోయిడాలో బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ ఉంది. ఇది వరల్డ్ క్లాస్ ట్రాక్. డ్రైవర్స్ కి చాలా ఇష్టమైన ట్రాక్. 2011, 2012, 2013 3 సార్లు మనం F1 రేస్ ని హోస్ట్ చేశాం. సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ స్టార్స్ అందరూ వచ్చేసారు. సెబాస్టియన్ అక్కడ గెలిచాడు. అంతా బానే ఉంది. మరి 2014 నుంచి ఇండియాలో F1 రేస్ ఎందుకు జరగలేదు? దీనికి మెయిన్ రీజన్ ట్యాక్స్ అండ్ గవర్నమెంట్ క్లాసిఫికేషన్. చాలా కంట్రీస్ లో F1 ని స్పోర్ట్ గా కన్సిడర్ చేస్తారు. స్పోర్ట్ అయితే గవర్నమెంట్ ట్యాక్స్ తగ్గిస్తుంది, సబ్సిడీస్ ని ఇస్తుంది.
కానీ మన ఇండియాలో అప్పుడున్న గవర్నమెంట్ యూపీ గవర్నమెంట్ మెయిన్లీ F1 ని ఎంటర్టైన్మెంట్ గా కేటగరైజ్ చేసింది. వాళ్ళ లాజిక్ ఏంటంటే ఇదే మాట, జస్ట్ కార్లు తిరుగుతున్నాయి, ఇందులో ఫిజికల్ ఎఫర్ట్ ఏముంది, దీనికి క్రికెట్ లాగా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వం, ఇది ఎంటర్టైన్మెంట్ మాత్రమే అని అన్నారు. ఎంటర్టైన్మెంట్ అనగానే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ బాధుడు మొదలైంది. టికెట్ రేట్స్ మీద హెవీ ట్యాక్సెస్ వేశారు. అంతేకాకుండా కస్టమ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇంకో తలనొప్పి తెచ్చారు. F1 కార్స్, టైర్స్, ఎక్విప్మెంట్ బయట నుండి ఇండియాకి టెంపరీగా వస్తాయి, రేస్ అయిపోగానే వెళ్ళిపోతాయి. కానీ మన వాళ్ళు వీటి మీద కూడా కస్టమ్స్ డ్యూటీ కట్టాలి, ట్యాక్స్ కట్టాలి అని పట్టుబట్టారు. సో ఇది జేపీ గ్రూప్స్ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళకు ఇది వర్కౌట్ అవ్వలేదు. ఒక పక్కేమో F1 కి ఫీ కట్టాలి, ఇంకో పక్క హెవీ ట్యాక్సెస్ కట్టాలి. గవర్నమెంట్ నుండి సపోర్ట్ ఏమో సున్నా. సౌదీ అరేబియా, ఖతార్ లాంటి కంట్రీస్ అయితే రండి బాబు రండి అని రెడ్ కార్పెట్ వేస్తుంటే మన దగ్గరేమో ట్యాక్స్ కట్టండి లేకపోతే కుదరదు అంటున్నారు. సో ఇక చేసేదేమీ లేక లాస్ట్కి విసిగిపోయి F1 ఇండియా నుండి వెళ్ళిపోయింది. అది ఎంత లాస్ అంటే ఆ ట్రాక్స్ ఇప్పుడు అడవిలా అయిపోతున్నాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న రేసెస్కి వాడుతున్నారు కానీ F1 రేంజ్ ఈవెంట్ మళ్ళీ ఇంతవరకు రాలేదు. సో ఫ్రెండ్స్, ఇది F1 వెనుక ఉన్న అసలు కథ. ఒక పక్క లిబర్టీ మీడియా వచ్చి F1 ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది, ఇంకో పక్క మన బ్యూరోక్రాటిక్ ప్రాబ్లమ్స్ వల్ల మనం ఒక గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకున్నాం. ఇప్పుడు ఇండియాలో స్పోర్ట్స్ క్రేజ్ పెరుగుతుంది. మరి ఫ్యూచర్లో అయినా మనం ఆ వ్రూమ్ వ్రూమ్ సౌండ్ని మన నోయిడాలో వింటామా? మీకేమనిపిస్తుంది? F1 ని స్పోర్ట్గా చూడాలా లేక ఎంటర్టైన్మెంట్లా చూడాలా? కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ బ్రేక్ డౌన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.